హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనమే లక్ష్యంగా మంత్రుల బృందం సింగపూర్లో పర్యటన కొనసాగుతోంది. పౌర సౌకర్యాలు, స్మార్ట్ సిటీ మేనేజ్మెంట్, పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదటగా సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గన్సియో హువాంగ్తో ఏపీ మంత్రులు భేటీ అయ్యారు. భారత్ హై కమిషనర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, కింజారపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. భారత్ సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహాన్ని, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిగాయి. ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్ మరియు వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్యాన్ని ఏపీలో వినియోగించుకోవడం, ఏపీ యువతకు వృత్తిపరమైన విద్య, శిక్షణ కార్యక్రమాల్లో సింగపూర్ సహకారంపై చర్చలు జరిగాయి. అవర్ టాంపైన్స్ హబ్ను సందర్శించిన మంత్రుల బృందం అక్కడ క్రీడలు, థియేటర్లు, లైబ్రరీలు, షాపింగ్ మాల్స్ వంటి అన్ని ప్రజా సౌకర్యాలను ఒకే చోట చేర్చి ఒక గొప్ప రీక్రియేషన్ హబ్గా తీర్చిదిద్దిన విధానాన్ని పరిశీలించారు. పురా నగరపాలక సంస్థల పరిధిలో నిర్మాణాలు చేపట్టే కాలంలో ఆ స్థలానికి సంబంధించిన ఖాళీ స్థలం పన్నుపై 50% మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీ స్థలాలకు పన్ను చెల్లింపులో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. భవన నిర్మాణ సమయంలో ఖాళీ స్థలం పన్నులో 50% మాత్రమే చెల్లించేలా చట్టంలో సవరణలు చేసిన ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించిన చట్ట సవరణకు అనుగుణంగా జీవో జారీ చేసింది. భవనం నిర్మాణం ప్రారంభం నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చే వరకు ఖాళీ స్థలంలో పన్నులో 50% రాయితీ ఇస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసేన పార్టీ నేతలు విజయనగరం పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. జనసేన నాయకులు గురాన అయ్యలు ఆధ్వర్యంలో జిల్లా మెగా యూత్ ఫోర్స్, రామ్ చరణ్ యువశక్తి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, కుంకుమార్చనలను ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని గురాన అయ్యలు కోరుకున్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు అనాదరణ పెరగడాన్ని చంద్రశేఖర్ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. పేద విద్యార్థుల కోసం 20 కోట్ల CSR నిధులతో వీఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో మంత్రి నారాయణ సిద్ధం చేశారన్నారు. వీఆర్సీ కోసం మంత్రి కుటుంబం ఏడాది కాలంలో 2.5 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. సేవాగుణంలో ముందున్న మంత్రి నారాయణపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. మీ ఇష్ట ప్రకారం మీరు ఖర్చు పెట్టేదానికి కుదరదు, మీ ఇష్ట ప్రకారం మీరు చేసేదానికి కుదరదు. దానికే ఒక డిపిఆర్ రెడీ చేయాలా, అనేక రకాల మాటలు మాట్లాడడం జరిగింది. అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నేను గతంలోనే చెప్పున్నా, మళ్ళా చెప్తూ ఉన్నా, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు నగరపాలక సంస్థకి ఆదేశాలు ఉన్నాయి. ఆర్డర్ కాపీ కావాలంటే మీకు కూడా పంపిస్తా. నేరుగా CSR నిధులు మా కార్పొరేషన్ అకౌంట్కే జమ చేయొచ్చు, మా కమిషనర్ గారు ఖర్చు పెట్టవచ్చు. మీకు ఏదైనా అనుమానాలుంటే, మీకు ఆ కాపీ కావాలంటే మీకు నేను అది కూడా చేర్పిస్తా.
మీడియా మిత్రుల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక రకాలుగా మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి గారు. సిఎస్ఆర్ నిధులు ఎలా ఖర్చు పెట్టాలా, దేనికి ఖర్చు పెట్టాలా ఇవన్నీ. ఉదాహరణకి నేను నెల్లూరులో పుట్టి పెరిగా. నేను పోయి హైదరాబాద్లోనో బెంగళూరులోనో మరే ప్రాంతంలోనో వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థితిమంతులైన పరిస్థితుల్లో నారాయణ సార్ గారు తనకున్న సంబంధాల దృష్ట్యా మీరు నెల్లూరులో పుట్టి పెరిగారు, ఆర్థికంగా బాగున్నారు, నెల్లూరులో ఏదైనా ఒక స్కూల్ తీసుకొని డెవలప్మెంట్ చేయమంటే అందరూ అధికారికంగా సిఎస్ఆర్ అకౌంట్లో ఇచ్చేది ఒకటి, సొంతంగా వచ్చి కొంతమంది ఐలాండ్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అనేక రకాల వాళ్ళ ఇష్టం. నేను సేవ చేయాలనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. నేను పుట్టి పెరిగిన ప్రాంతంకి నేను ఖర్చు పెట్టాలంటే అనేక రకాలు ఉంటాయి. ఇది బహుశా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియకపోవడం నిజంగా. మరి ఎందుకు మాట్లాడారో గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా, సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు మీరు పోయి కావాలంటే మున్సిపల్ ఆఫీస్లో చూసుకోవచ్చు. టెండర్ పిలిచేటప్పుడే, టెండర్ పిలవక ముందే మేము ఇచ్చిన కౌన్సిల్ తీర్మానం క్లియర్గా మీ అందరికీ చూపిస్తూ ఉన్నా. మీ ద్వారా మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి చూపిస్తూ ఉన్నా. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా మున్సిపల్ ఆఫీస్కి పోతే మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు. మీకు ఎవరైనా ఇవ్వకపోతే మాకు చెప్తే నేను ఇప్పిస్తా. మాలో ఎవరికి చెప్పినా మేము ఇప్పిస్తాం. ఇచ్చే ముందే సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు అని పెట్టి పిలవడం జరిగింది. సిఎస్ఆర్ నిధులు ఓన్లీ కలెక్టర్ గారికి. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంగచోళ్లపెంట బోనివాడి చెరువులో పూడికతీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సుమారు 19.65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును అభివృద్ధి చేస్తే 400 ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. దాదాపు 200 మంది అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. చెరువులు జలధార పథకంలో భాగంగా జరుగుతున్న ఈ పనులపై స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువును అభివృద్ధి చేస్తే తమ గ్రామ రాతే మారుతుందంటున్నారు. చెరువు ఇది జల ఆధారం వల్ల ఒక 50 ఎకరాల పైగా వరి పండిస్తాను. వేరే పంట మళ్ళీ ఎక్స్ట్రా పండించడం మొక్కజొన్న, రాగులు, సోడిసేను, దానికి కూడా తర్వాత పంటకు ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇంక కిందకి వెళ్ళి ఒక 70 ఎకరాల వరకు పుడిపేంట గ్రామాలకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా దీన్ని చెరువు పని చేసిన తర్వాత మరొక 20 ఎకరాల వరకు మొక్కజొన్న పండిస్తానండి. అంతకుముందు అయితే పండలేదు. ఈ చెరువు పని ఎట్టిన తర్వాత మొక్కజొన్న కూడా పండిస్తాను. దీనివల్ల మాకు ఉపయోగపడుతుంది బాగానే. వ్యవసాయం వల్లమండి ఈ పొలం పండించుకుంటాను. సోలు, ధాన్యం, గవి, జొన్నలు పండుతానండి. అందరం కూడా పని మీద బతుకుతానండి. ఈ చెరువు పేరు బోనవాణి చెరువు. ఇది జల ఆధారం వల్ల ఒక 50 ఎకరాల పైగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. పీఆర్సీ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న 4 డిఏలను, లీవ్ ఎన్కాష్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. మాతృభాషలో బోధనను కొనసాగించాలని, తెలుగు మీడియం రద్దు ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. ఈరోజు ప్రధానంగా ఇక్కడ పిఆర్టీయు సంఘం తరపున రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపట్టడానికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఎంతో ఓపికతో సహనంతో చూసినటువంటి ఉపాధ్యాయ లోకానికి కానీ, ఉద్యోగ లోకానికి కానీ ఏదైతే మేము ఆశించామో ఈ ప్రభుత్వంలో మాకు మేలు జరుగుతుంది అని, అదైతే మాకు జరగలేదు. ఆ అసంతృప్తి అయితే మాలో ఉంది. ఆ కారణంగానే 2 సంవత్సరాల వరకు వేచి చూసి ఇప్పుడు మా యొక్క అసంతృప్తిని ఈ ధర్నా రూపంలో తెలియజేస్తున్నాం. వీటిలో ప్రధానంగా డిమాండ్లు ఏంటి అంటే మావి ముఖ్యంగా సిపిఎస్ రద్దు అనే అంశం మొదటి నుంచి కూడా నాంతూ వచ్చింది. దాన్ని ఇంతవరకు ఆ విషయం మీద ఎటువంటి చర్చలు కానీ, పురోగతి కానీ ఏమీ లేదు. ఆ రద్దు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. అలాగే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నియమించేటువంటి ఉద్యోగులకి పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాల్సినటువంటి పిఆర్సీ అంటే వేతన సవరణ కమిషన్ కానీ, అది వేసే లోపల లేట్ అవ్వడానికి భర్తీ చేయడం కోసం ఇచ్చే మధ్యంతర భృతి కానీ ఇంతవరకు ఈ 2 విషయాల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీని మీద సగటు ఉద్యోగి కానీ, ఉపాధ్యాయుడు కానీ అసంతృప్తిగాను, కష్టంగాను బ్రతుకును వెలదీస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా ప్రతి సంవత్సరంలో 2 సార్లు 6 నెలలకు ఒకసారి డిఏని పెంచడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చేసరికి ఏదైతే అది ఉందో అది గ్యాప్ అలా ఉండిపోయింది.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుడు ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఈవేళ జిల్లా కేంద్రాల్లో చేస్తాము. ఈ మా యొక్క నిరసనని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాము. ఒకవేళ అలా కాని పక్షంలో 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా యొక్క రహదారులు కూడా విజయవాడకే దారి తీస్తాయి. అక్కడ విజయవాడలో మహాధర్నా జరపడానికి నిర్ణయించారు మా స్టేట్ పెద్దలు. కాబట్టి అంతవరకు వెళ్లకుండా ప్రభుత్వం ఈ లోపలే సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలను కూడా సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తుందని ఆశిస్తూ ఈరోజు ప్రధానంగా ఇక్కడ PRTU